బీజేపీ పెద్దలను కలిసేందుకు రెడీ అయ్యారు రాజాసింగ్. రీసెంట్ గా పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. అంతేకాదు మోదీ పాలనను ఆకాశానికి ఎత్తిన రాజాసింగ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. పలువురు కేంద్ర మంత్రులతో పాటు అమిత్ షా, మోదీని కూడా కలిసి రాజీనామాకు గల కారణాలపై వివరించనున్నారు రాజాసింగ్. అమర్నాథ్ యాత్ర దాదాపు 150 సంవత్సరాల నుంచి ఒక పవిత్రమైన యాత్ర అమర్నాథ్ యాత్ర నడుస్తుంది. ఈ యాత్ర సక్సెస్ఫుల్ గురించి చాలా వరకు మన దేశ ఆర్మీ సైనికులు ప్రతి ఒక్క 10 అడుగులకి ఒక సైనికులు యాత్రికులకి ఒక సేఫ్టీగా మన భారతీయ సైనికులు మంచి వ్యవస్థ చేస్తారు. అది కాకుండా ఎన్నో ఆర్గనైజేషన్లు వాళ్ళు యాత్రులకి ఎట్లాంటి కూడా ఏదైనా ఇబ్బంది రాకూడదని భోజన వ్యవస్థ చేస్తారు, టిఫిన్ వ్యవస్థ చేస్తారు. ఎట్లాంటి కూడా యాత్రులకి ఇబ్బంది కాకుండా అన్ని వ్యవస్థ ఈ యాత్రలో ఉంటుంది. ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు ఈ పహల్గాం నుంచి ఒక యాత్ర నడుస్తుంది, అదేవిధంగా బాల్తాల్ నుంచి ఇంకొక యాత్ర నడుస్తుంది. ఈ 2 మార్గం నుంచి అమర్నాథ్ గుహ వరకు భక్తులు దర్శనం గురించి వెళ్తారు. ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి ఒక్క 100 మీటర్స్కి 500 మీటర్స్కి ఒక మంచి పండాలం ఉంటుంది. దాంట్లో కింద నుంచి పై వరకు ఎవరైనా ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే కూడా ఆయనకి మెడికల్ వ్యవస్థ కూడా ఉంటుంది. ఎవరికైనా జ్వరం కానీ ఏదైనా వస్తే కూడా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ భోజనం ఫ్రీ, టాబ్లెట్ ఫ్రీ, అన్నీ ఫ్రీ ఉంటుంది. ఆ విధంగా ఒక వ్యవస్థ అయితే ఇక్కడ జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో ఇక్కడ రోడ్ వ్యవస్థ కానీ ఇట్లాంటి కూడా భోజన వ్యవస్థ కూడా లేకుండే. కానీ ప్రధానమంత్రి మోదీ గారు అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 తర్వాత ఇక్కడ మంచి రోడ్ వ్యవస్థ అయిపోయింది. బీజేపీ పెద్దలను కలిసేందుకు రెడీ అయ్యారు రాజాసింగ్. రీసెంట్ గా పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. అంతేకాదు మోదీ పాలనను ఆకాశానికి ఎత్తిన రాజాసింగ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. పలువురు కేంద్ర మంత్రులతో పాటు అమిత్ షా, మోదీని కూడా కలిసి రాజీనామాకు గల కారణాలను వివరించనున్నారు రాజాసింగ్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. బీజేపీ నుంచి బీజేపీ ఇటీవల రాజీనామా చేసినటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఒక నెక్స్ట్ తదుపరి ఏం చేయబోతున్నాడు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. సో ప్రస్తుతానికి అమర్నాథ్ యాత్రకు వెళ్ళినటువంటి రాజాసింగ్ మార్గ మధ్యంలో వెళ్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఆ వీడియోలో మొత్తంగా కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చాక జమ్మూ కాశ్మీర్ లో అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు బాగా చేశారు. జమ్మూ కాశ్మీర్ లో పూర్తి స్థాయిలో వాతావరణం పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్స్ సంబంధించి చేసిందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతా కూడా అందరూ బాగా ఉంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్న వారికి ఏంటంటే పని చేయడానికి కూడా అంటే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లేకపోయాయి. కానీ ప్రస్తుతం అందరికీ చాలా ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో మొత్తంగా కూడా ఒకవైపు బీజేపీకి రాజీనామా చేసిన స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ రాష్ట్ర తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కొందరి తీరుపైనే తను ఆగ్రహం వ్యక్తం చేశారు తప్ప తను కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇతర బీజేపీ కీలక నాయకులందరి పట్ల కూడా చాలా సానుకూలంగా ఉన్నాడు అనేది గతంలో తెలిసిపోయింది. ఈ రోజు ఆయన వ్యాఖ్యలో మరొకసారి
అమర్నాథ్ యాత్ర సందర్భంగా విడుదల చేసిన వీడియోలో కూడా అదే మరోసారి స్పష్టమైంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో రాజా సింగ్ ఆ బీజేపీకి దూరం కావాలని ఆలోచించుకుంటే కేవలం ఆ బీజేపీపై ఒక అసంతృప్తితో అలగతోనే రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర పెద్దలు కూడా బీజేపీ పార్టీ పెద్దలు కూడా ఈ రాజీనామాను చూస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే రాజా సింగ్ ను ఢిల్లీకి పిలిపించుకొని బీజేపీ పెద్దలు మాట్లాడతారనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. సో అమర్నాథ్ యాత్ర నుంచి వచ్చాక బీజేపీ పెద్దలు అంటే మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు రాజా సింగ్ తో మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఢిల్లీ వర్గాలు కూడా చేస్తా ఉంది. సో ప్రస్తుతానికి రాజీనామా పెండింగ్ లో ఉంది. సో మొత్తం కూడా పరిస్థితులు ఇప్పుడిప్పటికే తెలంగాణలో బీజేపీలో సర్దుకుంటున్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ రాజా సింగ్ ను బుజ్జగించి పార్టీలో కంటిన్యూ అయ్యేలాగా చూస్తారు అని చెప్పేసి ఒక వర్గం ప్రచారం జరుగుతోంది. సో మొత్తానికి అయితే రాజా సింగ్ ఎపిసోడ్ పైన బీజేపీ అధిష్టానం చాలా ఆచితూచి వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీ బీజేపీలో ఎవరు గెలవకుండా గౌషమాల నుంచి బీజేపీ ఏకైక ఎమ్మెల్యేగా ఉంటూ కూడా వస్తున్నాడు. సో మొత్తంగా కూడా పార్టీకి చాలా కీలక వ్యక్తిగా ఉంటూ వస్తున్నాడు. అందులోనూ హైదరాబాద్ లో అత్యంత కీలకమైన రోల్ రాజా సింగ్ చూస్తున్నాడు. సందర్భంలో వచ్చిన ఏంటంటే శ్రీరామనవమి హనుమాన్ జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ హనుమాన్ సంబంధించి ర్యాలీ నిర్వహిస్తూ శోభయాత్రలు చేస్తూ అందరినీ కూడా యువతను ఆకట్టుకునే పని చేస్తున్నారు. సో అది రకంగా పార్టీకి మైలేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తోంది, పార్టీకి బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రాజా సింగ్ లాంటి వ్యక్తిని వదులుకుంటే పార్టీ కాస్త నష్టం అవుతుందని చెప్పేసి ఒక ఆలోచన, ఒక భావనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వచ్చేది కొద్ది రోజుల్లోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో హైదరాబాద్ లో అత్యంత కీలకమైనవి. జిహెచ్ఎంసీ ఎన్నికలతోనే హైదరాబాద్ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో బీజేపీ లాస్ట్ టైం మంచి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి సీట్లు ఓటు బ్యాంకు సాధించింది. సో దాన్ని నిలబెట్టుకోవాలంటే రాజా సింగ్ లాంటి వాడు కూడా ఉంటేనే బెటర్. ఎందుకంటే రాజా సింగ్ మార్వాడి ఉత్తర భారతీయులకు సంబంధించినటువంటి ఎక్కువ మంది హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ మద్దతు ఉంటుంది. సో రాజా సింగ్ కనుక ఒకవేళ పార్టీకి రాజీనామాను చేసి లేకపోతే పార్టీని రాజా సింగ్ ను బయటకు పంపిస్తే పార్టీ నుంచి అది ఒక రకంగా బీజేపీ పై కొంచెం ప్రభావం చూపుతుంది. అది త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాని ప్రభావం కనబడుతుందని చెప్పేసి బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో రాజా సింగ్ వ్యవహారాన్ని ఆచితూచి వ్యవహరించి మొత్తంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇటు రాజా సింగ్ అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలను పిలిపించి మాట్లాడి ఈ మొత్తం కూడా ఈ అంశాన్ని సద్దుమణిగేలా సెట్ చేయాలని ఒక ఆలోచన అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో అయితే రాధాకృష్ణ కానీ రాజా సింగ్ ఎక్స్ట్రీమ్ హిందుత్వ వేలో ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అది కొంత ఇబ్బందిగా పరిణమించింది. తెలంగాణలో పార్టీ ఎదుగుదలకు కూడా ఆ స్థాయిలో వెళ్తే మిగిలిన వర్గాలకు దూరం అవుతున్నా అని రాష్ట్ర స్థాయి నేతల అభిప్రాయం కింద ఉంది అనేటటువంటి వార్తలు కూడా ఉన్నాయి కదా. ఈ నేపథ్యంలో మధ్యస్థంగా ఏ రకమైనటువంటి డెసిషన్ అంటే మిగిలిన రాష్ట్ర స్థాయి నాయకులకు అలాగే రాజా సింగ్ కి మధ్య ఏ రకంగా సయోధ్య కుదిర్చే అవకాశం ఉందనుకోవాలి? రాజా సింగ్ అని రాష్ట్రంలో ఉన్న కీలకమైంది ఒకరిద్దరు ముఖ్య నేతలకు మధ్య ఉన్నది కేవలం తమ వర్గానికి సంబంధించిన వ్యక్తులకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనేది మొదటి నుంచి కూడా రాజా సింగ్ వ్యవహారం. ఆ ఆరోపణ కూడా పార్టీ పెద్దలకు సంబంధించి కొంత తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ బీజేపీలో కీలకమైనటువంటి ఇద్దరు ముగ్గురు నేతల తీరు పైన ఆయన అసంతృప్తి. అదే రకంగా తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, తను పక్కన పెడుతున్నారని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో రాజా సింగ్ కావచ్చు ఇతర బీజేపీ నాయకులు సీనియర్లు అందరిది కూడా ఈ పార్టీ పరంగా లేదంటే నెక్స్ట్ సిద్ధాంత పరంగా రాజా సింగ్ కానీ పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ ముఖ్య నేతల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఇక్కడ వచ్చిందల్లా ఆ వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితిలోనే కొందరు వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఒక ఆరోపణ రాజా సింగ్ నుంచి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఒకరిద్దరు నేతల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి ఆ రాజా సింగ్ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నాడు, విమర్శలు చేస్తున్నాడు. సో అదే తప్ప ఆ పార్టీ పరంగా సిద్ధాంత పరంగా బీజేపీకి సిద్ధాంత పరంగా పార్టీ పరంగా కూడా రాజా సింగ్ కానీ తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు ఎవరికి మధ్య కూడా భేదాభిప్రాయాలు కేవలం ప్రాధాన్యత తమ వర్గాలకు ఆయా తమ సొంత నేతలు తమ వర్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప పార్టీ బలోపేతం కానీ పార్టీ కోసం పనిచేసే వారికి నిజమైన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సో గతంలో కొంత దాని మీద శ్రద్ధ పెట్టడం వల్ల దృష్టి పెట్టకపోవడం వల్లనే
మొన్న జరిగినటువంటి అసెంబ్లీ లాస్ట్ జరిగినటువంటి చివరగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాము. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి రావద్దు. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీనే ఆల్టర్నేటివ్. ఇప్పటికే కాంగ్రెస్ పాలన చూశారు, బీఆర్ఎస్ పాలన చూశారు. కాబట్టి ప్రస్తుతం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఒక ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో కాస్త పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టే నాయకుడు ఉంటే బాగుంటుంది తప్ప కేవలం తమ వర్గానికి ఇతర వ్యక్తులు ఎవరు రావద్దు, తమ వర్గానికి సంబంధించిన నేతలు మాత్రమే అధ్యక్ష పదవిలో ఇతర కీలక పదవులు ఉండాలని ఆలోచన చేయడం వల్ల ఇద్దరు స్వార్థం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అనేది రాజాసింగ్ ఆరోపణ. ఈ నేపథ్యంలో అలాంటి వ్యాఖ్యలు చేస్తారు. సో మొత్తంగా పార్టీ పైన కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ పెద్దలు మోడీ, అమిత్ షా లాంటి వ్యక్తుల పైన రాజాసింగ్ మొదటి నుంచి కూడా ఎలాంటి కామెంట్ చేయలేదు, ఎలాంటి విమర్శలు చేయలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అధిష్టాన పెద్దలు కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాజాసింగ్ తో పిలిచి మాట్లాడి వీలైతే త్వరలోనే ఈ వ్యవహారాన్ని సద్దుమణిగిస్తే ఫుల్ ఫ్లెడ్జ్ గా పూర్తి స్థాయిలో ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పైన పూర్తి స్థాయి దృష్టి పెట్టినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర స్థానిక సంస్థల ఎన్నికలకు కావచ్చు సిద్ధమైనట్టుగా సిద్ధం చేసేలా వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.